చివరి బెంచ్ మిత్రులు. ఇంటర్ కాలేజ్ మొదటి రోజు. కొత్త క్లాసులో అందరూ కూర్చున్నా, చివరి బెంచ్ వద్ద ఇంకా 2 ఖాళీలు ఉన్నవి. ఇద్దరు అప్పుడు కలిశారు, రాహుల్ మరియు విక్రమ్. రాహుల్, బుద్ధిమంతుడు, నిశ్శబ్దంగా ఉండేవాడి, పుస్తకాలకు పెద్ద అభిమాని. విక్రమ్, సరదాగా ఉండేవాడు, ఎప్పుడూ నవ్వుతూ, క్లాసులో తిరుగుతూ ఉండేవాడు. అందరికీ దూరంగా ఉన్న ఈ ఇద్దరు ఆ చివరి బెంచ్ మీద కూర్చోగా, స్నేహం మొదలైంది. నేను ఎక్కువగా మాట్లాడతా, అన్న విక్రమ్. నేను ఎక్కువగా వినతా, అన్న రాహుల్. ఆ రోజు మొదలైంది వారి జీవితాంతం సాగే బంధం. రోజులు నెలలవగా మారాయి. రాహుల్ విక్రమ్ సరదా మాటల్ని ఆస్వాదించేవాడు. విక్రమ్ మాత్రం రాహుల్ సీరియస్ తనాన్ని, దూరదృష్టిని మెచ్చుకున్నాడు. ఓసారి ఇద్దరూ కలిసి లంచ్ దాచేసి, ఒక చిన్న కూల్ డ్రింక్ కోసం డబ్బులు వేసుకుని పంచుకునేవారు. అప్పుడప్పుడు క్లాస్ టీచర్ గబ్బిలం చేసినా, చివరి బెంచ్ మీద వాళ్ల నవ్వులు ఆగలేదు. విక్రమ్ తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు, రాహుల్ రాత్రి ఆసుపత్రిలోనే ఉన్నాడు. రాహుల్ తండ్రికి ఉద్యోగం పోయినప్పుడు, విక్రమ్ పాత పుస్తకాల్ని తెచ్చి ఇచ్చాడు. అది మామూలు స్నేహం కాదు, అది జీవితాంతం నిలిచే బంధం. ఇంటర్ 2వ సంవత్సరం చివర్లో, ఓ రాష్ట్రస్థాయి ప్రాజెక్ట్ పోటీ జరిగింది. రాహుల్ టాపర్ కావడంతో అతన్ని టీం లీడర్ చేశారు. కాని విక్రమ్ కూడా కష్టపడినా, అతనికి గుర్తింపు రాలేదు. మనిద్దరం కలిసి చేశాం కాని నిన్నే ఎందుకు ముందుకు తీసుకొచ్చారు? అన్నాడు విక్రమ్. నన్ను నేనే తీసుకోలేదు, వాళ్లే నిర్ణయించారు, అన్న రాహుల్. ఆ మాటలతోనే ఇద్దరి మధ్య మౌనం మొదలైంది. రోజులు గడిచినా మాటలు రావు. పోటీలో రాహుల్ మొదటి బహుమతి గెలుచుకున్నా, గెలిచింది అతడి విజ్ఞానం కాదు, ఒంటరితనమో, లోటో. ఇంటర్ పూర్తి అయిన రోజు. క్లాస్ లాస్ట్ డే. రాహుల్ తన బాగ్స్ తీస్తూ కనిపెట్టాడు, ఓ చిన్న కవర్. వీటిలో విక్రమ్ రాసిన ఉత్తరం. రాహుల్, నువ్వు నాకో స్నేహితుడివే కాదు, నాకో అన్నివిధాల స్ఫూర్తివి. నేను బాధపడ్డాను, ఎందుకంటే నిన్ను కోల్పోతున్నాననే భయం. కాని నిన్ను కోల్పోవడం నిజంగా జరగబోతుందని తెలీదు. నీవు ఎక్కడ ఉన్నా, నా ఆశీర్వాదాలు నీవంటే ఉంటాయి. ఒక్కరోజు నిన్ను మళ్లీ చూడాలని ఆశ. కళ్ళు నిండి వచ్చాయి రాహుల్కి. కాని విక్రమ్ అప్పటికే నగరం వదిలి వెళ్ళిపోయాడు. 10 ఏళ్లు గడిచిపోయాయి. రాహుల్ ఇప్పుడు ఓ పెద్ద సైంటిస్ట్. కాలేజీకి ఓ గెస్ట్ స్పీకర్గా వచ్చాడు. క్లాసులన్నీ చూసి చివరగా 9దో క్లాస్ చివరి బెంచ్ దగ్గర కూర్చున్నాడు. ఇంకా ఇదే సీటా బుక్ చేసుకుంటున్నావా? అనే ఓ గాత్రం వినిపించింది. తిరిగి చూశాడు విక్రమ్. మళ్లీ కలుసుకున్నారు. చెయ్యి పట్టుకుని ఓపికగా నవ్వారు. నేను స్టార్టప్ పెట్టాను, అన్న విక్రమ్. నాకు అబ్బే అవసరముంది. షేర్ చేస్తావా? అన్న రాహుల్. మళ్లీ మొదలైంది వారి ప్రయాణం. ఈసారి బెంచ్ మీద కాదు, జీవితంలో కలిసి ముందుకు. కథలో సందేశం. నిజమైన స్నేహం ఎప్పుడూ విడిపోదు. కొన్ని విభేదాలు, కొన్ని మౌనాలు ఉన్నా, ప్రేమ, గుర్తింపు, మళ్లీ కలుసుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.